హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద విచర్ సీజన్ 4 ఫైనల్లీ సీజన్ 4 వచ్చేసింది. నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ బాగానే చేశారు. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2019 లో వచ్చినప్పుడు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. డెఫినెట్లీ హెచ్బిఓ గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది అనుకున్నారు. మెయిన్ గా విచర్ అందరూ ఎంజాయ్ చేయడానికి మెయిన్ రీజన్ హెన్రీ క్యావిల్. ఇప్పుడు అతన్ని తీసి మెయిన్ లీడ్ గా లియం హెమ్స్వర్త్ ని పెట్టారు. యూట్యూబ్ లో విచర్ సీజన్ 4 కి లైక్స్ కంటే డిస్లైక్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ట్రైలర్ కూడా నాకు పెద్దగా ఏమీ నచ్చలేదు. అయినా కూడా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశా. బట్ ట్రస్ట్ మీ గైస్, సీజన్ 4 కంప్లీట్ చేయడానికి నేను చాలా కష్టపడ్డా. అసలు నిన్న అంతా వీడియో చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే. డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సీజన్ 4 లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 50 మినిట్స్ ఉంటుంది. ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బిల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. సింపుల్ గా సీజన్ 4 ప్లాట్ ఏంటంటే, ఇఫ్ మీరు ఆల్రెడీ ఫస్ట్ 3 సీజన్స్ చూస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. లైక్ మన మెయిన్ లీడ్ ఒక మాన్స్టర్ హంటర్. సో సీజన్ 3 లో జరిగిన ఒక వార్ లో సిరి అండ్ మన మెయిన్ క్యారెక్టర్ ఇద్దరు డివైడ్ అయిపోతారు. సో ఇప్పుడు తనని సేవ్ చేయడానికి మన మెయిన్ క్యారెక్టర్ స్టార్ట్ అవుతాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ ప్లాట్. టు బి ఫ్రాంక్, నాకైతే అసలు ఏమీ నచ్చలేదు మామ. అసలు హెన్రీ క్యావిల్ లేకపోతే ఆ క్యారెక్టర్ లో అసలు సోలే లేదు గైస్. ఏమీ బాగాలేదు సీజన్ 4 అయితే. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నేను అతి కష్టం మీద కంప్లీట్ చేశా. ఇక ఆపేద్దాం అనుకున్నాను. బట్ రివ్యూ ఇవ్వాలన్న ఒక్క ఉద్దేశంతోనే 1.5x లో పెట్టి కంప్లీట్ చేశా. యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. పెద్ద పెద్ద మాన్స్టర్స్ తో ఫైట్స్ ఉంటాయి. అవన్నీ చూడడానికి బాగున్నాయి. బట్ స్టోరీ ఏమీ లేదు మామ. జస్ట్ యాక్షన్ చూసి సాటిస్ఫై అయిపోయే టైప్ నేను కాదు. ఫస్ట్లీ ఈ సిరీస్ ని ఒక సోర్స్ మెటీరియల్ మీద బేస్ చేసుకొని తీశారు. చాలా మందికి హెన్రీ క్యావిల్ తో పాటు మంచి స్టోరీ కూడా నచ్చింది. అందుకే సీజన్ 1 అందరూ బాగా ఎంజాయ్ చేశారు. బట్ సీజన్ 2 అండ్ సీజన్ 3 లో స్టోరీని ఎక్స్పాండ్ చేయాలన్న ఉద్దేశంతో చాలా సాగదీశారు. బట్ స్టిల్ మెజారిటీకి నచ్చింది. ఎందుకంటే హెన్రీ క్యావిల్ ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు సీజన్ 4 లో ఆయన్ని తీసేసేసరికి ఈ సిరీస్ ఫ్యాన్స్ కి చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అందులో నేను కూడా ఉన్నాను. సో నాకైతే సీజన్ 4 అన్బేరబుల్ అనిపించింది మామ. మళ్ళీ సీజన్ 5 కూడా వస్తుందంట. మీరు ఈ సిరీస్ ఫ్యాన్ అయితే ఒకసారి ట్రై చేయండి. విచర్ లో ఒక ఎపిసోడ్ కూడా చూడపోయి ఉంటే ఫస్ట్ సీజన్ 1 చూడండి గైస్. అది నచ్చితేనే కంటిన్యూ చేయండి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అవి మాత్రమే బాగున్నాయి. మిగతా ఏవి అసలు ఏమీ బాలేవు. ఓవరాల్ గా సీజన్ 4 కి నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ అన్ అన్బేరబుల్ అండ్ ఫోర్స్డ్ సీజన్. సో ఇది గైస్ విచర్ సీజన్ 4 రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.